భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయి. రాత్రికి రాత్రి వరద ముంచెత్తింది. వరదలో చిక్కుకున్న వారు రక్షించండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు. బ్రిడ్జిపై కొందరు చిక్కుకోగా అపార్ట్మెంట్స్లో మరికొందరు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఖమ్మం, విజయవాడ, కృష్ణా జిల్లాలో వరదలో కొద్దిమంది చిక్కుకున్నారు. వీరిలో కొంతమందిని కాపాడారు. మరికొంతమందిని కాపాడేందుకు హెలికాప్టర్ను రప్పిస్తూ ఉన్నారు. అయితే ప్రతికూల వాతావరణం ఉండడంతో మొత్తం కూడా క్లౌడీగా ఉంది. భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో కొంతవరకు కూడా విజిబుల్ చాలా తక్కువగా ఉన్నప్పుడు హెలికాప్టర్ని యూజ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఫైర్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు, రెస్క్యూ గజ ఈతగాళ్ళు కావచ్చు, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అలాగే సెలవులను కూడా రద్దు చేశారు. ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల సెలవులు రద్దు చేశారు. ఎక్కడైతే వరద పోటెత్తుతుందో ఎక్కడికక్కడ చిక్కుకుని ఉన్నారు. మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లి ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు చూస్తున్నాము. ఒక డాబా మొత్తం కూడా మునిగిపోయింది. పైకి వెళ్ళిపోయారు. పైన నిలబడున్నారు. మన సర్కిల్లో స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇక మరో 15 నిమిషాలు హెలికాప్టర్ అక్కడికి చేరుకొని వారిని రెస్క్యూ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చుట్టూ కూడా జల దిగ్బంధం కనపడుతూ ఉంది. వాళ్ళు చేసేదేం లేక ఇంట్లో కూడా నీళ్లు వచ్చేసాయి. డాబా పైన ఉండి ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇలాంటి దృశ్యాలు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఖమ్మం, నల్గొండ వ్యాప్తంగా కావచ్చు. ఇప్పుడే మనం మున్నేరు వాగు సంబంధించినటువంటి ఒక సంఘటనను కూడా చూసాము. ఆ 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. ఇక ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, వరదలో చిక్కుకున్నారు, రక్షించండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు. బ్రిడ్జిలపై కొందరు చిక్కుకోగా అపార్ట్మెంట్ సెల్లార్లోకి ఫుల్గా వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ ఫ్లోటింగ్కి వాళ్ళ అపార్ట్మెంట్ పై భాగానికి చేరుకునే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఖమ్మం, విజయవాడ, కృష్ణా జిల్లాలో వరదల్లో చిక్కుకున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. వీరిలో కొంతమందిని ఇమీడియట్గా రెస్క్యూ చేస్తున్నారు. కొంతమందిని కాపాడేందుకు మాత్రం చుట్టూతా కూడా జల దిగ్బంధంగా మారిపోయింది. వాగులు వంకలు, బుడమేరు వాగు కావచ్చు, ఇటు మున్నేరు వాగులు కావచ్చు, కొంతవరకు కూడా విపరీతంగా ఫ్లోటింగ్తో పైనుంచి ఎగువగా వర్షం కురవడంతో వరద నీరు వస్తూ ఉంది. కొంత రెస్క్యూ చేయాలంటే చాలా ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. మన సర్కిల్లో చూస్తున్నాము, మరో 15 నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ పైన ఉన్నటువంటి కొంతమందిని రెస్క్యూ చేసేందుకు హెలికాప్టర్ రాబోతోంది. కృష్ణా జిల్లా శ్రీశైలం కాలనీలోని అపార్ట్మెంట్ పైన చిక్కుకున్నటువంటి బాధితుల్ని మనం చూస్తూ ఉన్నాము. ఏం చెప్తున్నాను అసలు? చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మన ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. వరదలో చిక్కుకొని రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. చుట్టూ ఎటు చూసినా కూడా జల దిగ్బంధంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు అపార్ట్మెంట్లు కావచ్చు, ఊళ్లకు ఊళ్ళు, వాగులకు వాగులు అన్నీ కూడా కాలనీల్లోకి పెద్ద ఎత్తున భారీ ఎత్తున వరద నీరు పోటెత్తింది. ఇప్పుడు మనం 2 బాక్స్లో చూస్తున్నాము. ఒకటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి లింగాల దగ్గర వరదలో చిక్కుకున్నారు. 5గురు ఆ బిల్డింగ్ మీద ఉండి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీశైలానికి సంబంధించి ఒక అపార్ట్మెంట్లో చిక్కుకుని ఉన్నారు. ఒక హెలికాప్టర్ అయితే వీళ్ళని రక్షించేందుకు 15 నిమిషాలు అక్కడికి చేరుకుంటుందని అంటున్నారు. కానీ కొంతవరకు ఇలాంటి బ్యాడ్ వెదర్లో విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఆ టైంలో కొంత రెస్క్యూ చేయడం కూడా చాలా ఇబ్బందికర పరిణామంగా ఉంటుంది.